ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో జరిగిన యోగా దినోత్సవంలో గిరిజన విద్యార్థులు నిద్రాహారాలకు అలమటించారు. శుక్రవారం రాత్రి భోజనాలు సరిపోక ఆకలి కేకలతో ఆహాకారాలు చేశారు. వసతి ఏర్పాట్లు లేకపోవడంతో మైదానం బస్సుల్లో నిద్రపోయారు. అధికారులు చిన్నారులకు భోజనం, వసతి ఏర్పాట్లపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. దీంతో యోగాసనాలు చేయడానికి అల్లూరు జిల్లా నుంచి వచ్చిన గిరిజన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వంపై అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మండిపడ్డారు. గిరిజన విద్యార్థులను యోగా కోసం తీసుకువెళ్లి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు అని మండిపడ్డారు. కనీసం సౌకర్యాలు, కనీసం మంచినీళ్లు కానీ, వారు ఉండడానికి టాయిలెట్స్ కానీ, లేదనుకుంటే వారు ఉండడానికి కనీసం పడుకోవడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా మరి ప్రభుత్వము చేపట్టినటువంటి చర్యలు అయితే మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల్ని ఇక్కడ మభ్యపెట్టి అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు వేయలేరు. అంటే యోగాంధ్ర అని చెప్పి యోగాంధ్ర లేదా భోగాంధ్ర లేకపోతే జోగాంధ్ర అని మేము అయితే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ మెహర్బానుల కోసం అని చెప్పేసి మా గిరిజన విద్యార్థులను తీసుకెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు వాట్సాప్లో చూస్తుంటే కనీసం వాళ్ళు పడుకోవడానికి కూడా సౌకర్యాలు అంటే పిల్లలు అనుకుంటున్నారా లేదంటే పశువులు అనుకుంటున్నారా? అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే మీ యొక్క మెహర్బాని కోసం అని చెప్పేసి లేదంటే మీ యొక్క అంటే ప్రపంచ రికార్డు సృష్టించి చేస్తామని చెప్పేసి ఇదైనా మీరు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు అని చెప్పేసి మేమైతే నిలదీస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదనుకుంటే నరేంద్ర మోడీ గారు కానీ మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి. అలాగే అంటే ఇక్కడ ఉండేటటువంటి నా అధికారులు కూడా మీరు సరైనటువంటి విధంగా మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినటువంటి దాఖలాలు లేవని మేమైతే భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ వెళ్ళినటువంటి సరైనటువంటి తిండి కూడా మాకు అందడం లేదని చెప్పేసి, మంచినీళ్ళు అందించడం లేదని చెప్పేసి, అలాగే రాత్రి అక్కడ బస చేసినటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి మీరు కల్పించారని చెప్పేసి మేము ఈ టీవీల ద్వారా, వీడియోల ద్వారా కూడా మేము ఈరోజు చూడడం అనేటటువంటి జరుగుతూ ఉంది. అల్లూరు జిల్లా నుంచి 25,000 మంది విద్యార్థులను ప్రభుత్వం విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కు తీసుకొచ్చారు. వారికి అక్కడ సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఏయూలోని రోడ్డు మీదే భోజనాలు పెట్టారు. ప్లేటు తీసుకోవడం నుంచి తిన్నాక చేతులు కడుక్కోవడం వరకు క్యూ లైన్లలో వేచి ఉండవలసి వచ్చింది. తాగునీటి కోసం కూడా లైన్లలో వేచి ఉండవలసిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులను పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. రాత్రి 8 గంటల వరకు పిల్లలు ఏయూ కాలేజ్ గ్రౌండ్లోనే ఉండిపోయారు. అనంతరం అక్కడకు భోజనాలు తీసుకురాగా అవి సరిపోలేదు. సగం మందికి భోజనాలు అందలేదు. దీంతో 30 నిమిషాల పాటు భోజనాల కోసం విద్యార్థులు అవస్థలు పడ్డారు. లంబసింగితో పాటు మరికొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో వందల మంది విద్యార్థులు గ్రౌండ్లో, బస్సుల్లో పస్తులతోనే నిద్రపోవాల్సి వచ్చింది. విశాఖలో యోగా మ్యాట్ల కోసం కొట్లాడుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కొట్లాట దినోత్సవంగా మారింది. యోగా కార్యక్రమానికి వచ్చిన వారు మ్యాట్ల కోసం గొడవ పడ్డారు. యోగా చేయడానికి వచ్చిన వారికి అధికారులు మ్యాట్స్ అందించలేకపోయారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.